హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చక్కగా ఉన్నారు అని అయితే నేను అనుకుంటున్నానండి. గైస్, ఈ రోజు నేను బెంగళూరులో ఉన్న బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్ అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకి చాలా యానిమల్స్ ఉంటాయి, జూ ఉంటుంది, బటర్ఫ్లై పార్క్ ఉంటుంది అండ్ అలాగే సఫారీ ఉంటుంది అనమాట. నేనైతే ఈరోజు బస్ సఫారీకి అయితే వచ్చేసాను. ఈ బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్లో నేనైతే చాలా యానిమల్స్ని చూశాను. రియల్గా ఫస్ట్ టైం అనమాట ఇలా నేను ఒక జూ పార్క్కి రావడం అనేది, యానిమల్స్ని డైరెక్ట్గా చూడడం అనేది నేను ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు కూడా ఇలా యానిమల్స్ని పార్క్లో చూడలేదన్నమాట. ఎప్పుడు కూడా నేను జూ పార్క్ కానీ జూకి రాలేదు, ఫస్ట్ టైం అనమాట నా సఫారీ ఎక్స్పీరియన్స్ కూడా. గాయ్స్, ఈ రోజు మన వీడియో వచ్చేసి బస్ సఫారీ ఇన్ బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్ అన్నమాట. నేనైతే ఎవ్రీథింగ్ యానిమల్స్ అన్ని రికార్డ్ చేయడానికే ట్రై చేశానండి. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను, ఎంజాయ్ చేశాను, అట్ ద సేమ్ టైం రికార్డ్ చేశాను అనమాట. సో గాయ్స్, ఈ రోజు అసలు వీడియోలో అసలు బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్ అంటే ఏంటి, అసలు ఎలా చేరుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ వేస్ ఏముంటాయి, బెంగళూరు నుంచి ఎంత డిస్టెన్స్, టైమింగ్స్ ఏంటి, అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ గాయ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన నంది హిల్స్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. విత్ ఇన్ 2 డేస్లోనే 2K వ్యూస్ అనేవి వచ్చాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ గైస్, మీరు కానీ ఆ వీడియో వాచ్ చేయలేదు, ఇంకా ఎవరైనా వాచ్ చేయలేదు అనుకుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే వెంటనే ఆ వీడియో వాచ్ చేసేయండి. అండ్ గైస్, అంతకంటే ముందు అసలు బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్ ముందు రావాలి అంటే టికెట్స్ అనేవి ఉంటాయి కదా, అవి మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆన్లైన్లో ప్రీ బుకింగ్ అనమాట, ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేశాను అనమాట. అండ్ అలాగే శాంపిల్ టికెట్ కూడా నేను చూపించడం అనేది జరిగిందండి. డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను, అది కూడా మీరు వాచ్ చేయండి. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లోనే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ వద్దు అనుకుంటే ఆఫ్లైన్ మీరు ట్రై చేసుకోవచ్చు, ఏవే అయినా సరే పర్లేదు. నేనైతే ఆన్లైన్లో ప్రీ బుకింగ్ అనేది చేసుకున్నానండి టికెట్స్. సో గాయ్స్, ఈ రోజు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఫస్ట్ వచ్చేసి నేను అసలు బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్కి ఎలా చేరుకోవాలి అని చెప్పేసి నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో బెంగళూరు సిటీ నుండి బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్కి అప్రాక్సిమేట్గా 25 to 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుందండి. మీరు వయా క్యాబ్ రావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్లో రావచ్చు, అండ్ అలాగే మీకు బైక్ ఉంటే బైక్లో, స్కూటీలో కూడా రావచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు కార్ కానీ క్యాబ్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే లైక్ ఈ బెంగళూరు నుండి మనకి బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్ చేరుకోవడానికి 45 minutes to 1 hour టైం అనేది పడుతుంది అనమాట. అది కూడా డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్ కండిషన్స్ అండి. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే 1 hour నుండి 1.5 hour వరకు టైం అనేది పడుతుంది. అండ్ అలాగే ఇన్ కేస్ బైక్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే అప్రాక్సిమేట్గా 1 hour టైం అనేది పడుతుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి మీరు ట్రాఫిక్ లేని టైంలో, ఇన్ కేస్ ట్రాఫిక్ ఉన్న టైంలో మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటే మీకు 1/2 hour ఎక్స్ట్రా పట్టొచ్చు, లేదా 1 hour ఎక్స్ట్రా పట్టొచ్చు. సో ట్రాఫిక్ పీక్ టైం వచ్చేసి మార్నింగ్ 8 AM to 10 AM అండి. అండ్ అలాగే ఈవినింగ్ 5 PM to 7 PM అనమాట. సో మీరు ట్రాఫిక్ లేని టైంలో ట్రావెల్ చేయడానికి మీరు ట్రై చేస్తే మీరు ఈజీగా అండ్ అలాగే ఫాస్ట్గా రీచ్ అవుతారనమాట. చాలా మంది చాలా ప్లేసెస్ నుంచి వస్తారు కదా, సో అటువంటి వాళ్ళకి నేను అసలు బస్లో ఎలా ట్రావెల్ చేయాలి, ఏ వేస్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను. సో వన్ వే వచ్చేసి మారథహల్లి బ్రిడ్జ్ అనమాట. ఎవరైతే మారథహల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి రావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీకు మారథహల్లి బ్రిడ్జ్ దగ్గర నుండి 500 సిరీస్ బస్సెస్ ఉంటాయండి. 500 CA అని చెప్పేసి, అండ్ అలాగే 365 నెంబర్ 365 బస్ కూడా ఉంటదనమాట. ఇది కూడా మనకి యూజ్ అవుతది. సో ఇన్ కేస్ మీరు గానీ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యారనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ మీకు వి సిరీస్ 500 సీఏ బస్ దొరికింది. దాని నుండి మీరు మారథలి బ్రిడ్జ్ దగ్గర నుంచి జయదేవ హాస్పిటల్ దగ్గరికి మీరు టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటదండి. ఈ ఎంటైర్ జర్నీ వచ్చేసి మీకు 45 మినిట్స్ అనేది పడతది. ఎందుకంటే మీరు పీక్ టైమ్‌లో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 9:30. సో, అక్కడి నుండి జయదేవ హాస్పిటల్ నుండి 450 మీటర్స్ అంటే అరౌండ్ 7 మినిట్స్ వాక్ చేస్తే మీకు మైకో లేఅవుట్ ఉంటది. చెక్ పోస్ట్ దాకా మీరు వాక్ చేయాల్సి ఉంటది. అక్కడి నుండి మీకు బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్‌కి డైరెక్ట్ బస్ అనేది ఉంటది. నంబర్ 365 బస్ మీరు తీసుకుంటే మీకు డైరెక్ట్ మీకు బయోలాజికల్ పార్క్ ముందే దించేసే ఛాన్స్ అనేది ఉంటదనమాట. ఎందుకంటే నేను చూసాను బసెస్ అన్నీ డైరెక్ట్ పార్క్‌కే వెళ్తాయి. చాలా బసెస్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ 365 సిరీస్ చాలా బసెస్ ఉన్నాయి. మీకు పార్క్ రీచ్ అయ్యే టైంకి 11:20 ఏఎం అనేది అవుతదనమాట. అరౌండ్ 2 అవర్స్ టైం అనేది పడతది. ఈ ఎంటైర్ జర్నీ కూడా మీకు 50 రూపీస్‌లో రీచ్ అయిపోవచ్చనమాట. అండ్ అలాగే గాయ్స్ మీరు గాని వైట్‌ఫీల్డ్ నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే వైట్‌ఫీల్డ్ బస్ స్టాప్ దగ్గర నుంచి మనకి 326 ఈ అని అండ్ అలాగే 331, 334 ఈ అని అండ్ అలాగే కేబీఎస్ 1K అని సిరీస్ బసెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 9:25కి స్టార్ట్ అయ్యారు. సో, వైట్‌ఫీల్డ్ బస్ స్టాండ్‌లో కేబీఎస్ 1K అని చెప్పేసి ఇది కెంపగౌడ ఎయిర్‌పోర్ట్ బస్ అనమాట. సో, ఈ బస్ మీరు తీసుకుంటే కుందనహల్లి గేట్ వరకు మీరు టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటదండి. మీరు కుందనహల్లి గేట్‌కి రీచ్ అయ్యే టైంకి 9:43 ఏఎం అలా అవుతది. అరౌండ్ 17 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో, వన్స్ కుందనహల్లి గేట్‌లో మీరు బస్ దిగిన తర్వాత రోడ్ అనేది చేంజ్ అవ్వాల్సి ఉంటది. నెక్స్ట్ ఫ్రమ్ కుందనహల్లి గేట్ టు జయదేవ హాస్పిటల్ వేరొక బస్ ఉంటది. వి500 సీకే అని చెప్పేసి 500 సిరీస్ బస్ తీసుకుంటే మీరు జయదేవ హాస్పిటల్ వరకు ఆ బస్‌లో మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ రీచ్ అయ్యే టైంకి లైక్ 10:36 అలా అవుతది. అరౌండ్ 1 అవర్ అనుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు జయదేవ హాస్పిటల్‌లో బస్ దిగిన తర్వాత అక్కడి నుండి సేమ్ ముందు ఎలా అయితే లైక్ మారథలి నుంచి వచ్చినప్పుడు ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ టు బయోలాజికల్ పార్క్ ఎలా వెళ్ళామో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కూడా మీరు 7 మినిట్స్ వాక్ చేయాల్సి ఉంటదండి. అంటే 450 మీటర్స్ అనమాట మైకో లేఅవుట్ వరకు. అక్కడే చెక్ పోస్ట్ ఉంటది. సో, మైకో లేఅవుట్ నుండి మనకి డైరెక్ట్‌గా బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్‌కి బసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. 365 సిరీస్ బస్ అనేది ఉంటది. మీరు 365 బస్ అనేది తీసుకుంటే సిరీస్ బస్ తీసుకుంటే అరౌండ్ 11:37 ఏఎం కల్లా మీరు దిగేస్తారు. సో, ఈ ఎంటైర్ జర్నీ మీకు 2 అవర్స్ 15 మినిట్స్ అనేది తీసుకుంటది. ఎందుకంటే మీరు పీక్ టైమ్‌లో స్టార్ట్ అయ్యారు కాబట్టి. సో, ఎవరైనా సరే మార్నింగ్ 9, 8:30 అలాగే స్టార్ట్ అవుతారు. సో, అరౌండ్ పీక్ టైమ్‌లోనే ఎవరైనా స్టార్ట్ అవుతారు. సో, మీకైతే ఇక్కడ 2 అవర్ 15 మినిట్స్ అనేది జర్నీకి టైం అనేది పడతదండి. అండ్ అలాగే ఈ ఎంటైర్ జర్నీకి మీరు 70 రూపీస్ అనేది అవుతది. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కాబట్టి మీరు మినిమమ్ అమౌంట్‌తో లైక్ 70 రూపీస్‌తో మీరు బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అయితే రీచ్ అయిపోవచ్చు. నేను కూడా పీక్ టైమ్‌లోనే స్టార్ట్ అయ్యానండి. నేను రీచ్ అయ్యే టైంకి 11:30 ఏఎం అలా అయిందనమాట. ఇదొచ్చేసి మేము వెళ్ళే వే అనమాట. మీరు ముందు చూస్తే బస్‌కి బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అని చెప్పేసి స్క్రోల్ అవుతుంది కదా! ఈ బస్సు డైరెక్ట్ G4 సిరీస్ బస్ అనమాట. ఈ బస్సు కూడా డైరెక్ట్ మనకి పార్క్ దగ్గరికి వెళ్ళిపోతదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పార్క్ ఎంట్రీ గేట్ అనమాట. లైక్ ఇక్కడ నుంచి ఇది మనకి పార్క్‌కి వే అని చెప్పేసి ఇది రీసెంట్‌గానే మనకి ఇవన్నీ చేంజెస్ చేసున్నారు. సో, నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాననమాట. ఇక్కడ నుండి ఒక జస్ట్ 500-600 మీటర్స్ డిస్టెన్స్‌లోనే మనకి పార్క్ అనేది స్టార్ట్ అవుతది. పార్క్ ముందు ఏంటి అంటే డిఫరెంట్ స్టోర్స్ అనేవి ఉన్నాయి. చిన్న చిన్న షాపులు. తీర్థం అంటారు కదా! మన ఇంటి దగ్గర తీర్థాలు ఎలా జరుగుతాయి అన్ని రకాల షాపులు అవి ఉంటాయి గదా! అన్నీ అమ్ముతారు వస్తువులు. సో, అలా ఉందనమాట. మీరిక్కడ చూసారా మార్కెట్ లాగా అయితే ఉందండి. ఎందుకంటే ఇది విజిటింగ్ ప్లేస్ కాబట్టి విజిటర్స్ అన్నీ పర్చేస్ చేసుకుంటారు. సో, మేమైతే ఇంక ముందుకెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి మనం వెహికల్ పార్కింగ్ అనమాట. మా వెహికల్ కూడా మేము పార్క్ చేసేసాము. వెహికల్ పార్కింగ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయండి. చాలా స్పేషియస్‌గా ఉందనమాట. కార్స్‌కి గానీ, బైక్స్ పార్కింగ్ గానీ చాలా స్పేషియస్‌గా ఉంది. మీకు సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటే. బసెస్ కూడా మీకు ఏవైతే మీరు బసెస్‌లో వచ్చారో బసెస్‌కి కూడా డిఫరెంట్ బస్ స్టేషన్ అనేది ఉంది. మీకు అది కూడా నేను చూపిస్తాను.
వన్స్ మా బైక్ పార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే జూ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ మనకి రాసున్నారు జూ అనేసి. జూ ఎంట్రీ వచ్చేసి ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ రాసున్నారు. మేము ఇక్కడ నుంచి మీరు రైట్‌కి టర్న్ అయితే రైట్‌కి వెళ్ళి స్ట్రెయిట్‌కి వెళ్తే మీరు లోపలికనేది ఎంటర్ అయిపోవచ్చనమాట. చూసారా? నేనైతే ఇక్కడ స్ట్రెయిట్‌కి వెళ్తున్నానండి. ఇదొచ్చేసి మన వే. ఇక్కడ మీకు చూస్తే జూ సఫారీ అని చెప్పేసి బోర్డ్ పెట్టున్నారు. సో, మనం వెళ్ళేది ఇప్పుడు సఫారీ కాబట్టి సో డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్ మీరిక్కడ చూస్తే ఇదొచ్చేసి బసెస్ అన్నీ ఆగాయన్నమాట. ఇదొచ్చేసి బస్ స్టాప్ అండి. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ యొక్క బస్ స్టాప్ అనమాట. సో మీరు ఏవైతే బసెస్ తీసుకున్నారో అవన్నీ మీకు డైరెక్ట్ ఇక్కడొచ్చి ఆగుతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదనమాట. మీరు డైరెక్ట్ లోపలికొచ్చేయొచ్చు. ఇక్కడ కూడా చూసారా లోపల చాలా స్టోర్స్ అనేవి ఉన్నాయి. నేనైతే అన్నిటిలోని చూసాను. ఏం తీసుకుందామా అని చెప్పేసి చూసాను. నేనైతే ఒక లైక్ చిన్న పప్పీ అనేది ఒకటి కొనుక్కున్నానండి. కీ చైన్ అనమాట. చిన్న బేబీ ఉన్న కీ చైన్ ఒకటి కొనుక్కున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూస్తున్నామనమాట. అండ్ అలా లోపలికి వెళ్తూ చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని మీరు లోపలికి వెళ్ళిపోవాలి. ఎక్కడికక్కడే బోర్డ్స్ అనేవి పెట్టున్నారనమాట. మీకు ఏ ప్రాబ్లం లేకుండా. ఇక్కడ అయితే నేను ఇలా వెళ్తూ ఉండగా ఒక స్టోర్ చూసాను. అక్కడ క్యాప్స్ అనేవి అమ్ముతున్నారనమాట. ఇక్కడైతే పింక్ కలర్ క్యాప్ ఉంది చూసారా? ఆ టాప్ వన్ అదైతే నేను తీసుకున్నాను. నాకైతే పింక్ కలర్ చాలా ఇష్టం అండి. సో, పింక్ కలర్ క్యాప్ అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇదొచ్చి 150 రూపీస్ ఎంతో తీసుకున్నారు. 150 ఆర్ 120 120 రూపీస్ అయితే తీసుకున్నారు. నాకైతే నా అవుట్‌ఫిట్‌కి నేను ఆల్రెడీ పింక్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకొని వెళ్ళాను కాబట్టి చాలా క్యూట్‌గా అనిపించింది ఆ క్యాప్ పెట్టుకోవడం. సో ఫైనల్‌గా నేనైతే బన్నేరుఘట్ట నేషనల్ పార్క్‌లోకి, బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్‌లోకి అయితే ఎంటర్ అయిపోయానండి. సో లోపలికొచ్చిన తర్వాత మీరు ఒక 200 మీటర్స్ వరకు వాక్ చేయాల్సి ఉంటదనమాట. ఎక్కడికక్కడే మీకు టికెట్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే బస్ సఫారీ చేసే వాళ్ళకి బస్ సఫారీ లైన్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. జీప్ సఫారీ లైన్ సెపరేట్‌గా ఉంటుంది. జూ పార్క్ చూడాలనుకునే వాళ్ళకి సెపరేట్ లైన్. అండ్ బటర్‌ఫ్లై పార్క్ అయితే లైన్ ఏం లేదండి. అది ఒక సెపరేట్ వే అనమాట. నేను వీకెండ్‌లో వెళ్ళాననమాట. చాలా మందొచ్చారు. యాక్చువల్‌గా ఈ బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ అనేది చాలా స్పేషియస్‌గా ఉండడం వల్ల పీపుల్ అనేవాళ్ళు స్ప్లిట్ అయిపోయారనమాట. సో ఏంటి పెద్ద క్రౌడ్ అనేది తెలియట్లేదు. దట్టు మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసున్నాము. లైక్ 9 అలా స్టార్ట్ అయ్యాము. 11:30 అలా రీచ్ అయ్యాము కాబట్టి చాలామంది ఆఫ్టర్‌నూన్ టైంలో వచ్చారనమాట. మార్నింగ్‌తో కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్‌నూన్ క్రౌడ్ అనేది ఎక్కువుంది. లోపల కూడా ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయండి. సో, మేమైతే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూసారా అక్కడ బోర్డ్ పెట్టున్నారు. ఆన్‌లైన్ టికెట్స్ అవైలబుల్ అట్ వెబ్‌సైట్ అనేసి. సో, ఆన్‌లైన్‌లో కూడా చాలామంది బుక్ చేసుకుంటారు. ఇదొచ్చేసి సెపరేట్ లైన్స్ అన్నమాట. జూకొక లైను, సఫారీకొక లైను అని చెప్పేసి. సో, ఎవరైతే నడవలేని వాళ్ళుంటారో, పెద్దవాళ్ళుంటారో అలాంటి వాళ్ళకి కూడా సెపరేట్ వెహికల్స్ అనేవి ఉంటాయండి. లైక్ వాటికి కూడా మీరు సెపరేట్‌గా పే చేసుకోవాల్సి ఉంటది. మొత్తం మీరు అందులో వెహికల్‌లో ఎక్కేసి కూర్చుంటే బల్క్ లైక్ 10-15 పీపుల్‌ని వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ అలాగే ఇక్కడ మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డ్‌లో పెట్టున్నారనమాట. లైక్ బటర్‌ఫ్లై పార్క్ అయితే ఎంత అవుతది, అండ్ అలాగే సఫారీకెంత, జూకెంత అని చెప్పేసి నేను ఆ డీటెయిల్స్ అన్నీ టికెట్ బుకింగ్ సెక్షన్‌లో అయితే చెప్పానండి. ఎవరైతే చూడలేదో చూడండి. సో, మేమైతే ఇప్పుడు వే టు సఫారీకి అయితే వెళ్తున్నాము. ప్రతి దానికి లైనేననమాట. చూసారా చాలా పెద్ద లైన్ ఉండిందండి. చూసారా ఇక్కడ వెహికల్ అనమాట. ఈ వెహికల్‌లో అలా కూర్చున్నారు. సో, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి వాక్ చేయలేము అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. లైన్ అయితే నేనొచ్చే టైంకి చాలా పెద్దగా ఉందండి. ఈవెన్ దో నేను టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని అండ్ స్లాట్ కూడా నేను ఆఫ్టర్‌నూన్ 12:30 పీఎం టు 1 పీఎం అనేది పెట్టుకున్నాను. ఈవెన్ దో నేను స్లాట్ 12:30 పెట్టుకున్నా ఇక్కడ అదేం వ్యాలిడ్ లేదనమాట స్లాట్ టైమింగ్స్. అందరికీ సఫారీ లైన్ ఒకటేనండి. డిపెండింగ్ ఆన్ బస్ సఫారీ అయితే బస్ సఫారీ లైన్‌లో నిలబడుకోవాలి. జీప్ అయితే జీప్ సఫారీ. సో, నాకు సఫారీ కంప్లీట్ అయ్యేసరికి 2 అయిందనమాట. లైన్‌లో నిలబడుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిందండి. అలా లైన్‌లో నిలబడినప్పుడు నేను అక్కడ దగ్గరలో ఉన్న యానిమల్స్‌ని చూసాను. ఇదొచ్చేసి జీబ్రా అనమాట. ఫస్ట్ టైమ్ చూడడం వల్ల చాలా ఎక్సైట్ అయిపోయాను. నాకైతే చాలా బాగా అనిపించింది. జీబ్రా నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్‌లో ఆహ్, జీ ఫర్ జీబ్రా అని చదువుకోవడం అలా బొమ్మలు చూసిందే తప్ప నేను డైరెక్ట్‌గా ఎప్పుడు చూడలేదు. నాట్ ఈవెన్ వీడియోస్ కూడా.
ఇలా డైరెక్ట్గా చూడడం నాకు చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. వన్స్ ఈ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఫస్ట్ చూసిన యానిమల్ వచ్చేసి జీబ్రా అన్నమాట. అది కూడా లైన్లో నిలబడుకున్నప్పుడు. నెక్స్ట్ అలా మేము వెళ్తూ ఉండగా అక్కడ యానిమల్ ప్లెడ్జ్ అనేది పెట్టున్నారు. ఇవన్నీ కూడా లైన్లో ఉంటూ తీసున్నాను. అండ్ అలాగే అక్కడ మీరు చూస్తే బేబీ కేర్ యూనిట్ కూడా ఉందండి. బేబీ కేర్ అండ్ అలాగే లైబ్రరీ కూడా ఉందన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను, ఫెసిలిటీస్ ఏమున్నాయి అది అని చెప్పేసి. సో అలా మేము సరదాగా వెళ్ళిపోతున్నాము టికెట్ తీసుకోవడానికి. నేనైతే సరదాగా సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను. చూసారా నా అవుట్ఫిట్ పింక్ అన్నమాట. అండ్ అలాగే క్యాప్ కూడా పింక్. చాలా బాగా సెట్ అయింది అని నాకైతే అనిపించింది. అందరూ చాలా హ్యాపీగా వచ్చారనమాట. చాలా మంది లైక్ ఏంటి వీకెండ్ కోసం చూస్తారు, వీకెండ్లో సరదాగా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో చాలా మంది వచ్చున్నారు. లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. గైస్ అక్కడ చూసారా వెల్కమ్ టు సఫారీ అని చెప్పేసి రాసిందనమాట. సో మనం ఇక్కడ నుండి లెఫ్ట్కి టర్న్ అవ్వాలి. ఇక్కడ మీకు చూస్తే పీపుల్ అందరినీ కూడా ఒక బ్లాక్స్ కింద డివైడ్ చేసి కూర్చోబెట్టున్నారనమాట. సో మనం కూడా వెళ్ళి అలా ఒక బ్లాక్లో కూర్చోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడైతే మేము బ్లాక్లో కూర్చున్నాము. ఏంటి అంటే వాళ్ళకి సఫారీ బస్సెస్ ఇన్ని బస్సెస్ అని ఉంటాయి. సో వన్స్ హాఫ్ అన్ అవర్ కదా స్లాట్ వచ్చేసి, హాఫ్ అన్ అవర్ మనకి సఫారీ టైం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయో, బస్సెస్ ఖాళీగా ఉంటాయో అప్పుడు మనల్ని రిలీజ్ చేస్తారనమాట. అప్పటి వరకు మనం ఇక్కడ కూర్చుని వెయిట్ చేయాలన్నమాట. మేమైతే ఇక్కడ అరౌండ్ 20 మినిట్స్ వరకు వెయిట్ చేసి ఉన్నామండి. అలా 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని ఇక్కడ నుంచి రిలీజ్ చేశారు. ఒక ఇనిషియేటర్ వస్తారనమాట. ఒక లేడీ వచ్చున్నారు. సో ఆ లేడీ వచ్చి మమ్మల్ని లైన్గా పంపిస్తారనమాట. లైన్గా పంపించి మళ్ళీ అక్కడ లైన్ ఉంటుంది. సఫారీ లోపల మనకి బస్ సఫారీ అయితే డిఫరెంట్ బస్సులు ఉంటాయి. జీప్ సఫారీకి జీప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మేము అందరం లైన్గా వెళ్తున్నాము. ఇది కూడా లైన్ చాలా గుళ్ళో వెళ్తాం చూసారా, గుళ్ళో దేవుడి దర్శనానికి లైన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ యూనిట్స్ లా కట్టేసి ఉంటారు కదా. నేను ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, ఆ టైప్లో వెళ్ళామన్నమాట. సో నేనైతే ముందే సఫారీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి టికెట్ అనేది చెక్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ టికెట్ అనేది నా ఆన్లైన్ టికెట్ అనేది చూపించాను అనమాట. వన్స్ చూపించిన తర్వాత మీరు ఇంకా లోపలికి వెళ్ళిపోవడమేనండి. వన్స్ ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెహికల్స్ ఉన్నాయి చూసారా, కర్ణాటక టూరిజం అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి బస్ అనమాట. ఈ బస్సులోకి అయితే మేము వెళ్ళిపోయాము. బస్సుకు చూసారా, ఎందుకంటే యానిమల్స్ కాబట్టి గ్లాసెస్ అనేవి బ్రేక్ చేసేసే ఛాన్స్ అనేది ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ నెట్లా కట్టేసి ఉన్నారనమాట, షీల్డ్ లాగా. సో మేమైతే బస్సులోకి వెళ్ళి కూర్చుండిపోయాము. సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో యాక్చువల్గా ఈ మెస్ షీల్డ్ అనేది ఉండడం వల్ల వీడియో తీయడం అనేది కొంచెం కష్టమైంది అనమాట. అండ్ అలాగే దట్టు లైక్ నేను కూడా చూడాలి కదా జూలో, అక్కడ లైక్ సఫారీలో యానిమల్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. లోపల ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట యానిమల్స్ అన్నింటికి కూడా. లోపల ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపించింది. సో నేను ట్రై చేస్తున్నాను రికార్డ్ చేయడానికి. యానిమల్స్ ఉండే ప్లేస్ వరకు బస్సులో వెళ్తున్నాం అనమాట. ఎక్కడైతే యానిమల్స్ ఉన్నాయో అక్కడ బస్సు స్టాప్ చేసి వాళ్ళు స్టాప్ చేస్తారు, మనం చూడాలన్నమాట. ఇక్కడ నేనైతే డీర్ని చూసాను అనమాట, అడవి దుప్పి సంథింగ్ అంటారు కదా, అలా వెళ్తూ ఉండగా నెక్స్ట్ యానిమల్స్ అనేవి కనిపించాయి. లైక్ ఈ ఎలిఫెంట్ అనమాట, ఎలిఫెంట్ని కూడా చూశాను. ఇవి వచ్చేసి పిల్ల ఏనుగులు అనమాట. యాక్చువల్గా పెద్ద ఏనుగులు అయితే ఇంకా చాలా హైట్ ఉంటాయి. ఇవి వచ్చేసి బేబీ ఎలిఫెంట్స్ కాబట్టి ఇలా ఉన్నాయి. ఇక్కడ బేబీ ఎలిఫెంట్స్ని కూడా చూసాము. ఆ ఎదురుంది చూసారా, చిన్న ఎలిఫెంట్ అనమాట, చాలా చిన్నది. అదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది. దాన్ని ఫొటోస్ తీయడానికి కూడా నేను ట్రై చేశానండి. నెక్స్ట్ మేము అలా వెళ్తూ ఉండగా నాకు పులి కనపడింది అనమాట. ఇక్కడ చూసారా, అది సైడ్ నుంచి అలా చెట్టు పక్క నుంచి వెళ్తుంది. ఫస్ట్ టైం అనమాట ఇలా యానిమల్ని, దట్టు పులిని చూడడము. నాకైతే చాలా భయం వేసింది. మా చింటుగాళ్ళగా అనిపించింది క్యూట్ గాని, కాకపోతే అది పులి కదా, బెంగాల్ టైగర్, దగ్గరికి వెళ్తే తినేస్తుంది, ఎముకలు కూడా కనబడకుండా తినేస్తుంది.
సో నేను భయపడ్డాను. అలా వెళ్తూ చూస్తున్నాము. చాలా ఎక్సైటెడ్‌గా అనిపించిందండి ఎంటైర్ నాకు ఈ సఫారీ అయితే. మళ్ళీ మేము అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ పులి కనబడింది. అలా దూరంలో ఉంది చూసారా? నేను పాయింట్ చేస్తున్నాను చూడండి. సో అదనమాట. అక్కడ గూడా ఒక పులనేది ఉందనమాట. అది ఆహారం కోసం వెతుక్కుంటున్నట్టుంది అడవిలో. నేనైతే 2-3 పులుల వరకు చూసాను ఈ సఫారీలో. అండ్ అలాగే వైట్ టైగర్‌ని కూడా రికార్డ్ చేసున్నాను. ఇది స్లోమోలో తీసున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే అక్కడ సింహం అన్నమాట. మగ సింహం అనేది పడుకొని ఉందన్నమాట. నేను దాన్ని చింపాంజీ అనుకొని చింపు చింపు అని పిలిచాను. అందరూ నవ్వు. సో కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆడసింహం అనేది పడుకొని ఉంది. చాలా రెస్ట్‌లో ఉందన్నమాట ఈ ఆడసింహము. ఏ యానిమల్ కూడా బస్సుకి అడ్డంగా అయితే రాలేదండి. ఈవెన్ దో మేము దగ్గర నుంచి వచ్చినా సరే అవి మా బస్సుకి అయితే అడ్డం రాలేదు. నాకైతే భయమేసింది ఈ ఆడ సింహాన్ని చూసి. మగ సింహం అయితే చాలా ఇంకా భయంకరంగా ఉంది. నెక్స్ట్ వస్తే చూపిస్తాను. 2-3 వరకు ఆడసింహాలు అయితే చూశానండి. చూసారా? ఇది కూడా ఆడసింహం అన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ వన్ అనుకుంటాను. ఇదైతే కొంచెం యాక్టివ్‌గా ఉంది. గాయ్స్ నెక్స్ట్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ లయన్ అనేది కనపడింది. మగ సింహం అన్నమాట. చాలా రాజసంగా ఉంది. చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఊరికే అనరు అడవికి రాజు సింహం అని చెప్పేసి. చాలా భయంకరంగా ఉందండి. నాకైతే డైరెక్ట్ గా చూడడం మొదటిసారి కదా ఇలా యానిమల్స్ అన్ని నేను భయపడ్డాను. అదైతే అది ఒక్కసారి గర్జిస్తే ఎంత సౌండ్ వస్తుందంటే చాలా సౌండ్. ఎవరో మైక్ లో అరిచారా అన్నంత సౌండ్ అయితే వచ్చింది. ఈ యానిమల్స్ అన్ని కూడా రోడ్డు మీదకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారు. డిస్టెన్స్ మెజర్స్ అన్ని కూడా పాటించున్నారు. ప్రతి యానిమల్ కి కూడా కేర్ టేకర్ అనే వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ మేము అలా ముందుకు వెళ్తే అనదర్ బెంగాల్ టైగర్ అనేది కనబడింది. ఇది కూడా చాలా రాయల్ గా ఉందండి. బస్ అనేది అటు ఇటు మూవ్ చేస్తున్నారనమాట మనకు కనపడాలని చెప్పేసి. కొంచెం దగ్గర నుంచి వెళ్ళాము. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా అనిపించిందండి. ఇక్కడ చూస్తే వేరొక వైట్ టైగర్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి కొండ మీద కూర్చొని ఉంది. ఇది కూడా మేము చూసాము. చాలా దగ్గర నుంచి వెళ్ళింది బస్ అయితే. చాలా దగ్గర నుంచి మేబీ అవి రెస్ట్ లో ఉండడం, వాటికి మూడ్ లేకపోయి బయటికి రాలేదనుకుంటా. అవి అలా కాన్స్టెంట్ గా కూర్చొని ఉన్నాయి. అండ్ అలా వెళ్తూ ఉండగా నెక్స్ట్ మళ్ళీ వైట్ టైగర్ అండ్ అలాగే బెంగాల్ టైగర్ కూడా కనిపించాయి. అవి వాటి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఒక టైగర్ అయితే రెస్ట్ లో ఉంది. అనదర్ టైగర్ అయితే ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా అనిమల్స్ చూసానండి. క్రొకడైల్ చూసాను, హిప్పో చూసాను, అండ్ అలాగే హైనాస్ అంటారు కదా, హైనాస్ కూడా చూసాను అనమాట. అవి రికార్డ్ చేయలేకపోయాను. సో ఆల్మోస్ట్ నేను చూసిన వాటిలో పెద్ద యానిమల్స్ అన్ని కూడా నేను రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేశానండి. సో గాయ్స్ ఇదన్నమాట బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ లో నేను చేసిన బస్ సఫారీ, నా బస్ సఫారీ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. ఇలా వీడియోలో చూసే కంటే డైరెక్ట్ గా చూస్తే చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. వర్త్ అన్నమాట ఇలా రావడం, బుక్ చేసుకోవడం, 1 డే ట్రిప్ దట్టు సఫారీ వర్త్ అండి. నేనైతే రికమెండ్ చేస్తాను. మీరైతే ట్రై చేయొచ్చు. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నేనైతే లయన్ దగ్గర చాలా టైం చూసున్నాను. లైన్ ని పర్టికులర్ గా లైన్ రికార్డ్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే ఎదుర షీల్డ్ అనేది పెట్టేసి ఉన్నారు కదా, కెమెరా అనేది పర్టికులర్ గా అలా షీల్డ్ లోంచి కవర్ చేసేలా పెట్టడము. సో ఇదంతా పెద్ద డిఫికల్ట్ టాస్క్. అట్ ద సేమ్ టైం నేను కూడా చూడాలి కదా, సో చాలా కష్టపడి అయితే రికార్డ్ చేసి ఉన్నాను. సో వన్ సఫారీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసి ఇక్కడ మీకు బటర్ఫ్లై కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ కి వెళ్ళే వే అనమాట. మనం ఈ బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ లో చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అండి. టోటల్ 3 యాక్టివిటీస్: సఫారీ, బటర్ఫ్లై పార్క్ అండ్ జూ అనమాట. సో 1 యాక్టివిటీ అయితే మనం కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ అయితే నేను బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళిపోయాను. దీని రిలేటెడ్ సెపరేట్ వ్లాగ్ అనేది నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్నానండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చాలా రకాల బటర్ఫ్లైస్ అనేవి ఉన్నాయన్నమాట. తెలీదు చాలా మందికి ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయని, ఫేజెస్ ఉంటాయని. నేనైతే బటర్ఫ్లై పార్క్ లో చాలా చిల్ అయ్యాను, ఆడుకున్నాను సరదాగా బటర్ఫ్లైస్ తో. బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కూడా వన్స్ బటర్ఫ్లై పార్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూకి వెళ్ళాము.
జూ ఇంకా డైరెక్ట్‌గా మ్యాప్ అనేది దగ్గర పెట్టుకొని యానిమల్స్ అన్నీ లైన్‌గా మనం చూస్తా ఉండడం అన్నమాట. జూలో కూడా లయన్ రికార్డ్ చేసున్నానండి. అక్కడ కూడా యాక్చువల్‌గా మనం సఫారీలో ఒకటే లయన్ కనబడింది. లైక్ 2 ఒకటైతే పడుకుంది. ఇంకోటైతే చూస్తుంది కదా! ఇక్కడైతే నేను 2-3 లయన్స్ అయితే చూసాను. ఇవైతే చాలా రాయల్‌గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా అనిపించింది ఇలా దగ్గర నుంచి చూడడం. నాకైతే ఈ యానిమల్స్ చూసినంత సేపు కూడా మా చింటుగాడే గుర్తొస్తా ఉన్నాడు. వాడినే తలుచుకుంటా ఉన్నానన్నమాట. సో, గాయ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీకు కూడా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అనైతే నేను అనుకుంటున్నాననమాట. సో, గాయ్స్ మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమ్మీడియేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకొస్తది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటదనమాట. సో, గాయ్స్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.